ఫ్రెండ్స్, మనందరం అనుకున్నట్లుగానే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 4 శాఖల్లోని 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసము 4 రకాల నోటిఫికేషన్‌లను రిలీజ్ చేసింది. అయితే గతం కంటే భిన్నంగా మనకు 2 బిగ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే 20% నెగెటివ్ మార్కులు ఒకటవది. అంటే ప్రతి 5 తప్పు జవాబులకి ఒక్క మార్కు కట్ అవుతుంది. రెండవది గుడ్ న్యూస్ ఏంటంటే మనకు 5 ఏండ్ల గరిష్ట వయో పరిమితిని పెంచడం. సో, ఈ వీడియోలో కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుగులో డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోను పూర్తిగా చూసి అవసరం ఉన్న వారికి ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, మొత్తం కానిస్టేబుల్ ఖాళీలొచ్చేసి మనకు అన్ని 4 విభాగాల్లో కలిపి 7,112. ఇది తెలంగాణ పోలీస్ విభాగంలో చూసుకుంటే 21వ పోస్ట్ కోడ్‌కు సంబంధించి సివిల్ కానిస్టేబుల్ 3,697. దీని యొక్క పే స్కేలు 24,280 నుంచి 72,850 వరకు ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్ సాలరీ బేసిక్ పే ఇదవుతుంది. 24,280 ప్లస్ డీఏ, హెచ్ఆర్ఏ మిగతా పోలీస్ అలవెన్స్‌లు కలిపి మనకు 30,000-35,000 లేదా 40,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత పోస్ట్ కోడ్ నంబర్ 22 ఆర్మ్డ్ రిజర్వ్. ఇవి ఖాళీలు 1,052. తర్వాత కానిస్టేబుల్ ఎస్ఏఆర్‌సీపీఎల్ అంటే స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ సెంట్రల్ పోలీస్ లైన్. ఇవి ఎప్పుడు మనకు వీళ్ళు అందుబాటులో ఉంటారంటే ఇవి కేవలం పురుషులకు మాత్రమే రిజర్వ్ చేశారు. అంటే ఈ పోలీసులు మనకు సాధారణ పరిస్థితుల్లో కనిపించరనమాట. ఏవైనా అత్యవసర పరిస్థితులు, దాడులు, వీఐపీ బందోబస్తు, ప్రత్యేక రిజర్వ్ బలగాల అవసరం ఉన్నప్పుడు మాత్రమే వీరిని రంగంలోకి దించుతారనమాట. సో, దీని పేరే ఎస్ఏఆర్‌సీపీఎల్ అంటారనమాట. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ దళం. ఈ విభాగంలో 1,380 పోస్టులున్నాయి. ఇవి కూడా మనకు సాధారణ పరిస్థితుల్లో వీరు కనిపించరనమాట. ఎప్పుడైతే లా అండ్ ఆర్డరు అవసరం ఉంటుందో, భారీ సెక్యూరిటీ అవసరం ఉంటుందో, విపత్తుల సమయంలో, పండుగలు, ఎన్నికల సమయంలో వీరు మనకు యాక్షన్‌లో ఉంటారనమాట. టీజీఎస్పీ స్పెషల్ ప్రొటెక్షన్ దళం పోలీసులు కూడా. సో, తర్వాత ఫైర్ విభాగంలో చూసుకుంటే ఫైర్ ఫైటర్ పోస్టులు 751. జైళ్ల శాఖ చూసుకుంటే వార్డర్ పురుషుల విభాగంలో 196, మహిళల విభాగంలో 12 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మొత్తం కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు 7,112 అన్నమాట. సో, ఇప్పుడు మిగతా జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే మనము ఈ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి. ఆన్‌లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు మొబైల్ నంబర్ అనేది స్టార్టింగ్‌లో ఏదైతే ఇచ్చారో అదే చివరి దాకా మనకు ఉపయోగంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు ముఖ్యమైన సమాచారం అంతా ఎస్ఎంఎస్‌ల ద్వారా పంపడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్, ఫీజు గురించి తెలుసుకుందాము. ఫీజు వివరాలు ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 800 ఉంది. ఎస్సీ, ఎస్టీలకైతే 400 ఫీజు ఉంది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు వాళ్ళు ఎవరైనా సరే ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఓసీలైనా 800 ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. రిబేట్ వచ్చేసి మనకు అన్ని రకాల పోలీస్ ఉద్యోగాలకు ఒకే రకమైన ఉమ్మడి శారీరక పరీక్ష ఉంటుంది కాబట్టి చెల్లించిన ఫీజులో కొంత రిటర్న్ అనేది ఇస్తారు. ఎస్సీ, ఎస్టీలకైతే 50, ఇతర వర్గాలకైతే రూ. 100 ఉంటుందన్నమాట. ఇప్పుడు చెల్లింపు విధానం చూసుకుంటే మొదటగా మనము వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత మూడవ స్టెప్పు పార్ట్ 1 దరఖాస్తు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనము ఆ డీటెయిల్స్ అనేది నింపాల్సి ఉంటుంది. ఇది పార్ట్ 1 దరఖాస్తు ఫాము ఎట్లా నింపాలో తెలుసుకుందాం ఇప్పుడు. ఫీజు మనము సక్సెస్‌ఫుల్‌గా చెల్లించిన తర్వాత అప్లై ఆన్‌లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. అభ్యర్థి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆయన ఫోటో, సంతకం, ఫోటో కింద సంతకం చేసి మనకు జాయింట్‌గా స్కాన్ చేయాలి. దాని యొక్క సైజు 30 కేబీ నుండి 100 కేబీ మధ్యలోపు ఉండాలి. సో, ఫోటో కింద ఒకవేళ సంతకం లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. సో, ఆ పైన చెప్పిన వివరాలన్నీ మనకు కన్ఫర్మ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇక కరెక్షన్స్‌కి అవకాశం ఉండదు. ఇది పార్ట్ 2. తర్వాత వచ్చేసి పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 దరఖాస్తు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన అందరి అభ్యర్థులు మనకు పార్ట్ 2కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ 2 అప్లై చేసుకునేటప్పుడే అభ్యర్థులు వారి యొక్క ప్రిఫరెన్సెస్ అంటే సివిల్ అయితే సివిలు, ఏఆర్ అయితే ఏఆర్ ఆ విధంగా అనమాట. ఏ సెక్షన్‌లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఉద్యోగాలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాధాన్యత. ఒకసారి ఎంచుకున్న ప్రాధాన్యతలు మారవన్నమాట. ఇక ఖాళీగా వదిలేసిన పోస్టులకైతే ఇక అవేం పరిశీలించరు. మీరు ప్రిఫరెన్స్ ఇయ్యకుండా ఏవైతే ఖాళీగా వదిలేస్తారు. తర్వాత ఇదే స్టేజ్‌లో మీరు అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ గూడా స్కాన్ జేసి అప్‌లోడ్ జేయాల్సి ఉంటుంది. అయితే ఏమేం సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాలి స్కాన్ కోసం అంటే ఇక్కడ చూడండి. వయస్సు ఉంటుంది. అవేంటంటే ఎస్ఎస్‌సి పాస్ అయిన సర్టిఫికేటు అందులోనే మీకు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ జేసి ఉంటుంది. తర్వాత ఈ కానిస్టేబుల్ పోస్టులన్నిటికి కూడా ఇంటర్మీడియేట్ అనేది అర్హత కాబట్టి ఇంటర్మీడియేట్ లేదా దానికి సమానమైన అంటే కొంతమంది వొకేషనల్ గూడా చేసి ఉంటారు. 2 ఏండ్ల వొకేషనలు. తర్వాత 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళు గూడా ఉంటారు. ఆ తర్వాత ఐటీఐతో పాటు బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయిన వాళ్ళు గూడా ఈ కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓబీసీ అయితే ఓబీసీ. అయితే ఎస్సీలో అయితే సబ్ అప్లికేషన్ గూడా సబ్ క్లాసిఫికేషన్ గూడా చేయాల్సి ఉంటుంది. రీసెంట్‌గా వాళ్ళని గ్రూప్ 1, 2, 3లుగా విభజించారు. ఆ విధంగా సెపరేట్ గ్రూప్ 1, 2, 3 అని మెన్షన్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్‌ని మాత్రమే లేటెస్ట్‌గా తీసుకొని దానిని అప్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. బీసీ అభ్యర్థులకు 1 ఏప్రిల్ 2026 తర్వాతనే తీసుకున్న సర్టిఫికేట్‌ని మాత్రమే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు తీసుకున్న సర్టిఫికేట్ చెల్లదనమాట. ఒకవేళ మీరు ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసుకోకపోతే మిమ్మల్ని ఓసీగా కన్సిడర్ చేస్తారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గూడా అది గూడా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2026, 27 అంటే 1 ఏప్రిల్ 2026 తర్వాత ఇష్యూ చేసిన ఆదాయ ఆస్తి ధృవీకరణ పత్రాన్ని మాత్రమే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 2 అప్లికేషన్ ప్రాసెస్‌లో. తర్వాత స్థానిక సర్టిఫికేట్. జనరల్‌గా అందరూ 1-7వ తరగతి ఏ జిల్లాలో అయితే చదివి ఉంటారో వారిని ఆ జిల్లాకు స్థానికుడుగా పరిగణిస్తారు. ఒకవేళ ఓపెన్ ఎస్ఎస్‌సి చదివితేనేమో, ఓపెన్ స్కూలింగ్ చేస్తేనేమో వారికి ఆహ్, ఇన్ తహసీల్దారు మనకు రెసిడెన్స్ సర్టిఫికేటు ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్‌ని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత హోంగార్డు, ఎన్‌సీసీ, తర్వాత ఫైర్ ఫైటర్‌లకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్సు, ఈ సర్టిఫికేట్‌లన్నీ గూడా ఒకవేళ మీరు ఈ హోంగార్డ్ అయి ఉండి గూడా ఇప్పుడు కానిస్టేబుల్‌కి అప్లై చేస్తుంటే మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది గాబట్టి ఇప్పుడు హోంగార్డ్ చేస్తున్నట్టు అదేవిధంగా ఎన్‌సీసీలో గూడా రిజర్వేషన్ ఉంటుంది గాబట్టి ఆ ఎన్‌సీసీ సర్టిఫికేట్‌లు, ఆ ఫైర్ ఫైటర్ పోస్టు అప్లై చేస్తుంటే డ్రైవింగ్ లైసెన్సు, ఎల్ఎంవి, 4 వీలర్ అండ్ లైసెన్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌లు గూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదన్నమాట. సో, ఇక అర్హతలు చూసుకుంటే మీకు పురుషులు, మహిళలు ఇద్దరు అప్లై చేసే పోస్ట్ కోడ్‌లు ఇవి మాత్రమే. 21, 22, 25, 26 పోస్ట్ కోడ్‌లకు సంబంధించి. తర్వాత కేవలం పురుషులు మాత్రమే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! 23 అంటే మనకు దాడులు, బందోబస్తులు చేయాల్సిన సందర్భంలో మాత్రమే ఈ పురుషులు స్పెషల్ ఆర్మ్డ్ వాళ్ళు రంగంలోకి దించుతారు.
వీళ్ళకి ఈ పోస్టులకు ఓన్లీ పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా పోస్ట్ కోడ్ 27 మనకు వార్డర్ పురుషుల విభాగంలో పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకునే పోస్ట్ ఏదంటే 23వ పోస్ట్‌కి కేవలం ఇది జైళ్ల శాఖలో వార్డర్ పోస్టు మహిళలకు రిజర్వ్ చేశారు. ఓన్లీ మహిళా సెక్షన్‌లకనమాట. ఆ తర్వాత వయోపరిమితి చూసుకుంటే కట్ ఆఫ్ 1 జూలై 2026 నాటికి 18-22 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అయితే మనకు 5 ఏండ్ల వయసు సడలింపు ఉంది కాబట్టి ఓసీలకు 27 సంవత్సరాలు మాక్సిమం. ఈ జీవో నంబర్ 87 ద్వారా యూనిఫార్మ్ సర్వీసులకు అదనంగా మరో 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి గరిష్ట వయోపరిమితి ఓసీలకేమో 27 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా అదనంగా మరో 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే వీరు 32 ఏండ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. 32 ఏండ్ల వరకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే వారికి కూడా 5 ఏండ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆర్టీసీలో గానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో గానీ, మున్సిపాలిటీలలో గానీ పనిచేసే ఉద్యోగులకి ఈ యొక్క 5 ఏండ్ల గరిష్ట వయోపరిమితి అనేది సడలింపు లేదు. ఇదొకటి గుర్తుంచుకోండి. తర్వాత మాజీ సైనిక ఉద్యోగులు ఎవరైనా అప్లై చేస్తుంటే వారికి కూడా అదనంగా మరో 3 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ఉంటుంది. తర్వాత హోంగార్డులు ఎవరైనా ఈ కానిస్టేబుల్స్‌కి అప్లై చేస్తుంటే వారికి కూడా గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్లస్ 5 ఏండ్లు. ఎగ్జిస్టింగే 40 ఇయర్స్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు పెంచిన 5 ఏండ్లు కలిపితే 45 సంవత్సరాలు వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే వారు హోంగార్డ్ విధుల్లో కనీసం 360 రోజులు పని చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ తేదీ నాటికి ఆల్రెడీ 1 ఇయర్ దాదాపు దగ్గర 360 రోజులు హోంగార్డ్‌గా డ్యూటీ చేసి ఉండాలి. తర్వాత వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకైతేనేమో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ మహిళలకైతే గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు. ఇతర కేటగిరీ వాళ్ళకైతేనేమో వితంతువు, విడాకులు తీసుకున్న మహిళలు ఇతర కేటగిరీలు ఉంటారు కదా! వాళ్ళకి 40 ఇయర్స్ వరకి మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక విద్యా అర్హత చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే జూలై 29, 2026 నాటికి తప్పనిసరిగా ఇంటర్మీడియేట్ లేదా దానికి సమానమైన అంటే వొకేషనల్ గానీ, తర్వాత ఐటీఐ 2 ఇయర్స్ ఐటీఐతో పాటు బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు గానీ, లేదా 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అర్హత ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడానికి. వాళ్ళు 29 జూలై 2026 నాటికే ఈ అర్హతని కంప్లీట్ చేసుకొని ఉండాలి. తర్వాత ఒకవేళ అంతకంటే ఎక్కువ డిగ్రీ, పీజీలు చేసిన వారు కూడా అప్లై చేస్తుంటే వారిని కూడా ఇంటర్‌తో సమానంగానే చూస్తారనమాట. అది అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమి అవసరం ఉండదనమాట. ఇది. ఇంకా ఇప్పుడు ఫిజికల్ మెజర్‌మెంట్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ప్రిలిమ్స్‌లో రాత పరీక్ష ఉంటుందని తెలుసు గదా! రాత పరీక్షలో అర్హత సాధించిన వారందరికీ కూడా ఫిజికల్ మెజర్‌మెంట్స్, శారీరక పరీక్షలు కండక్ట్ చేస్తారు. ఇక ఎత్తు చూసుకుంటే మనకు సాధారణ అభ్యర్థులు కనీసం 167.6 సెంటీమీటర్లు ఉండాలి ఎత్తు. మహిళలకైతేనేమో 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఏజెన్సీ, ఎస్టీ ప్రాంతాలకైతేనేమో పురుషులకి 160 సెంటీమీటర్లు. అదే మహిళలకైతే ఏజెన్సీ ప్రాంతంలో 150 సెంటీమీటర్లు ఎత్తు అనేది ఉండాలి. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మనకు రన్ ఈవెంట్ ఉంటది. పరుగు పందెము. తర్వాత పురుషులకి రన్ ఈవెంట్ అనేది 1600 మీటర్లు అనేది ఉంటుంది. గరిష్టంగా 7 నిమిషాల 15 సెకండ్లలో ఈ రన్ ఈవెంట్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మాజీ సైనిక ఉద్యోగులకు 9 నిమిషాల 30 సెకండ్లన్నమాట. ఇది మాజీ సైనిక ఉద్యోగులకు మాత్రమే ఇది. తర్వాత మహిళలకి 800 మీటర్లు పరుగు పందెం ఉంటుంది. వీరు గరిష్టంగా 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 5 నిమిషాల 20 సెకండ్లు దాటితే ఇనెలిజిబుల్ అన్నమాట ఇక. ఇక సివిల్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డ్ పోస్టులకు ఈ పరుగు పందెం అనేది కేవలము క్వాలిఫైయింగ్ మాత్రమే.
ఏఆర్ ఆర్మ్డ్ రిజర్వ్ స్పెషల్ ప్రొటెక్షన్ కానిస్టేబుల్స్‌కి మాత్రము ఈ పరుగు పందెంలో సాధించిన మార్కులను తుది ఎంపికలో కలపడం జరుగుతుంది. అయితే ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఈ పరుగు పందెంలో వివిధ షిఫ్టులలో వచ్చిన అందరు అభ్యర్థుల యొక్క మార్కులను నార్మలైజేషన్ చేసిన తర్వాత కలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది నార్మలైజేషన్‌కి సంబంధించి పూర్తి వీడియో మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసినా ఒకసారి చూడండి. ఆ తర్వాత రెండవది లాంగ్ జంప్ అండ్ షాట్ పుట్. ఇది కేవలము అర్హత సాధించాల్సిన ఈవెంట్లకు మాత్రమే అన్నమాట. అన్ని ఈవెంట్లకు కాదు. ఈవెంట్ లాంగ్ జంప్ 4 మీటర్లు పురుషులకైతే, ఎక్స్ సర్వీస్ మెన్‌కైతే పురుషులు 3.5 మీటర్లు, మహిళలకైతే 2.5 మీటర్లు, 50 మీటర్లు. ఇక షాట్ పుట్ విషయానికొస్తే 6 మీటర్లు అంటే 7.26 కేజీలు బరువుని 6 మీటర్లు మీరు దూరం విసరాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 6 మీటర్లే, ఇది కూడా సేమ్ బరువు. ఇక మహిళలకైతేనేమో షాట్ పుట్టు 4 మీటర్లు, 4 కేజీలు కేవలం. ఇదన్నమాట. సో, ఎంపిక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇప్పుడు 3 ప్రధాన దశల్లో ఉంటుందని తెలుసుకున్నాం కదా! ఫస్ట్ ప్రిలిమినరీ రాత పరీక్ష. మొత్తము పరీక్ష మనకు 200 మార్కులకు గాను 200 ప్రశ్నలిస్తారు. 3 గంటల పాటు పరీక్ష జరుగుతుంది. నెగెటివ్ మార్కులు మనము స్టార్టింగ్‌లో చెప్పిన విధంగానే 20% నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అంటే 1/5వ వంతు. అంటే 5 తప్పు జవాబులకు 1 మార్కు పోతుంది. అదేవిధంగా మీరు బాల్ పాయింట్ పెన్నుతోటి మాత్రమే ఓఎంఆర్ షీట్‌లను బబుల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్నపత్రం ప్రశ్నలనేవి తెలుగు, ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుందని మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. కనీస అర్హత మార్కులు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్‌లో ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 30% రావాలి. 200కి 30% అంటే 60 మార్కులు. బీసీలకైతే 25%, ఎస్సీ, ఎస్టీలకైతే అండ్ సైనిక ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీలకైతే 20% అంటే 40 మార్కులు కనీసం. మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ అన్నమాట. రెండో స్టేజ్‌కి పోవాలంటే. ఇక శారీరక పరీక్షలు చూసుకుంటే ఇక ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఎత్తు, పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షలనేవి ఉంటాయి. అయితే డిజిటల్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఒక చిప్స్ అనేది అమర్చుతారు. ఆ చిప్స్ ద్వారా మీకు యొక్క పరుగు సమయాన్ని లెక్కించడము జరుగుతుంది. తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్స్ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళందరికీ ఎలిజిబుల్ సాధించిన వాళ్ళందరికీ ఫైనల్‌గా రిటన్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది. సో, ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్‌లో పాస్ అయిన వారికి ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి పోస్ట్ కోడ్ 21, 26, 27, 28 పోస్టులకు గరిష్ట మార్కులనేవి 200 ఉంటాయి. పోస్ట్ కోడ్ 22, 23, 25 గరిష్ట మార్కులు 100 ఉంటాయన్నమాట. దీనికి కనీస క్వాలిఫైయింగ్ మార్కులు ఓసీ, ఈడబ్ల్యూఎస్ అయితేనేమో 40%, బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీ, ఎస్టీ అండ్ మాజీ సైనిక ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 30% అనేది ఫైనల్ రిటన్ టెస్ట్‌లో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. ఇది. తర్వాత ఇప్పుడు ఇక రిజర్వేషన్‌ల ప్రక్రియ చూసుకుంటే సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ కోడ్ 21 అండ్ ఫైర్ ఫైటర్ పోస్ట్ కోడ్ 26 కేవలం ఇది తుది రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ పోస్ట్ కోడ్ 22, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ కానిస్టేబుల్ పోస్ట్ కోడ్ 26కు సంబంధించి రాత పరీక్షలతో వచ్చిన మార్కులతో పాటు పరుగు పందెంలో నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్కులను కలిపి తుది మెరిట్ జాబితాను ప్రిపేర్ చేస్తారన్నమాట. సివిల్ కానిస్టేబుల్ అయితే ఓన్లీ రిటన్ టెస్ట్ అయితే సరిపోతుందన్నమాట. తర్వాత ఇక స్థానిక కోటా అంటే 95% పోస్టులు ఏ జిల్లా అయితే వాస్తవ్యులు ఉంటారో వాళ్ళకి రిజర్వ్ చేయడం జరుగుతుంది. మిగతా 5% పోస్టులు ఓపెన్ కాంపిటీషన్ ఏ జిల్లా వారైనా అప్లై చేసుకోవచ్చు. మహిళా రిజర్వేషన్ చూసుకుంటే ఇక వీరికి హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది 33.33%. ఇక మహిళలకు ఏఆర్ ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులో కేవలం 10% మాత్రమే ఉంటుంది.
33% అనేది సివిల్, కానిస్టేబుల్, స్పెషల్ ఫోర్స్ ప్రొటెక్షన్, ఫైర్ పోస్ట్‌లో మాత్రమే మహిళలకు 33% ఉంటుంది. ఏఆర్ కానిస్టేబుల్‌లో కేవలం 10% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇక వెయిట్ లిఫ్టింగ్ అనేది లేదు. దేనికంటే ఆహ్, నిర్వహించదనమాట. అభ్యర్థులు జాయిన్ అవ్వకపోవడం వల్ల లేదా మెడికల్ అన్‌ఫిట్ కావడం వల్ల మిగిలిపోయే పోస్టులు తదుపరి నోటిఫికేషన్స్‌కి బదిలీ అవుతాయి. ఇది ఫ్రెండ్స్. ఇక శిక్షణ అంటే ఇక 3 స్టేజి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. తర్వాతనే మీరు రెగ్యులర్ పోస్ట్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. ఇక మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మీకు కంటి చూపు, డిస్టాంట్ విజన్ అంటే సుదూర దృష్టి 2 కళ్ళల్లోనూ తప్పనిసరిగా 6/6 ఉండాలి. ఇక సమీప దృష్టి ఏమో నియర్ విజన్ ఏమో 2 కళ్ళల్లోనూ 0/5 ఉండాలన్నమాట. ఇవి అనర్హతలు. ఇవి ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. వర్ణాంధత్వం, కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవారు, మెల్లకన్ను ఉన్నవారు, దొడ్డి కాళ్ళు ఉన్నవారు, ఫ్లాట్ ఫుట్ ఉన్నవారు, వెరికోస్ వెయిన్స్ ఉన్నవారు, సరిగ్గా వినబడక చెవిటి వాళ్ళు మరియు నత్తి ఉన్నవారు గూడా ఈ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోరాదు. వీరు అనర్హులు. ఇక జిల్లాల వారీగా ఖాళీల పోలిక డిస్టెన్స్ కంపారిజన్ చేసుకుంటే కానిస్టేబుల్ పోస్టులు మనకు వరంగల్ కమిషనరేట్‌లో దాదాపు 500 ఖాళీలున్నాయి ఫ్రెండ్స్. హైయెస్ట్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో 353 ఖాళీలనేవి ఉన్నాయి. ఎల్ఆర్ అంటే ఇది బ్యాక్‌లాగ్ పోస్టులనమాట. ఇవేమో ప్రెజెంట్ డైరెక్టర్ రిక్రూట్‌మెంట్. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో చూసుకుంటే 309 ఖాళీలున్నాయి. ఇవి ఫస్ట్ 3 హైయెస్ట్ కమిషనరేట్‌లో ఉన్న ఖాళీలనమాట. ఇవి ఇక అత్యల్పంగా ఉన్న ఫస్ట్ 3 జిల్లాలు. కామారెడ్డిలో కేవలము 44 పోస్టులే ఉన్నాయి మొత్తము. జయశంకర్ భూపాలపల్లిలో 48 పోస్టులే ఉన్నాయి. ఇంక్లూడింగ్ బ్యాక్‌లాగ్ ఒకటితో కలిపి. జోగులాంబ గద్వాలలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మొత్తము డీఆర్ఏ. బ్యాక్‌లాగ్ ఏం లేవు. ఇక ఏఆర్ కానిస్టేబుల్ విషయానికొస్తే మొత్తం అత్యధికంగా ఉన్న పోలీస్ కమిషనరేట్ చూసుకుంటే 129. ఇది ఫ్రెండ్స్. ఇది కామన్ మీకు ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇవ్వాలని ఇస్తున్నా. తర్వాత మీకు ముఖ్యంగా చూసుకోవాల్సిందిగా ఫోటో సంతకము చాలా జాగ్రత్తగా స్కాన్ చేసి 2 ఫోటో కిందనే మీరు సంతకం చేసి కంబైన్డ్‌గా స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్‌లోనే ఉంటుంది. దీని సైజు 30-100 కేబీలో మధ్యలోనే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్. ఇక పార్ట్ 2 డాక్యుమెంటేషన్ అప్‌లోడ్ చూసుకుంటే ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ సర్టిఫికేటు, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, నాన్ క్రీమీ లేయర్ పీసీ అభ్యర్థులకైతే. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. తర్వాత 1-7వ తరగతి స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్‌లోడ్ చేయడానికి ఈ సర్టిఫికేట్స్ పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్‌లో రెండిట్లో ఏదో ఒక దాంట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్లయితే. ఫోటో మాత్రము ఓన్లీ జేపీఈజీ ఫార్మాట్‌లోనే అప్‌లోడ్ చేయాలి. ఇంక సైజ్ లిమిట్ 200 కేబీ లోపు ఉండాలి. పై పత్రాలన్నీ డాక్యుమెంట్స్. ఇది ఫ్రెండ్స్. ఇది ఇక రిజర్వేషన్‌లు ఇవి ముఖ్యమైన సమాచారం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. సో, ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం ఉన్న వారికి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్.